సుబ్రహ్మణ్యంగా మనందరినీ పలకరించబోతున్న సో అవసరాలు శ్రీనివాస్ గారు మాట్లాడతారు. థ్యాంక్స్ అండి. ఏం మాట్లాడారు? థ్యాంక్ యూ. అంటే ఇది పాట లాంచ్ కాబట్టి పెద్దగా మాట్లాడకూడదేమో, కాకపోతే నాకు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నవాళ్ళు నిజంగా ఎంతో ప్రేమని అభిమానాన్ని ఇచ్చారండి. అండ్ వీటన్నిటి గురించి ట్రైలర్ రిలీజ్ అప్పుడు కానీ వేరే నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ నన్ను ఈ సినిమాలో ఒక మంచి రోల్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ద్వారా ఒక కొత్త క్యారెక్టర్ని ఆవిష్కరించడానికి నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా విషయాలన్నీ ట్రైలర్ లాంచ్ కానీ ఎప్పుడన్నా మాట్లాడదాం. దాచేశారనమాట. అయితే ప్రస్తుతానికి అంటే నా సమస్య ఏంటో మీరు చెప్పేదాకా నాకు అర్థం కాలేదు. తిరిగి సమస్య నాకు చెవిలో చెప్పాడు కాబట్టి దాన్ని కూడా మీరు నా చెవిలో ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారా? లుంగి పంచి ఇబ్బందిగా ఉందిట. ఆ సమస్య వద్దులేండి. అది మీ సమస్య మీ ఒక్కడి సమస్య కాదు, మనందరి సమస్య అవుతుంది. కొంచెం జాగ్రత్తగా పరిష్కరించుకుందాం అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఈవెంట్లో మీరు అందరూ కూడా అలాంటి డ్రెస్ కోడ్ని మెయింటైన్ అంటే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా మరి పాపం ప్రతాప్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న దర్శకులు దుర్గా నరేష్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. పాపం ప్రతాప్ పరామర్శకు వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ధర్మంగా నేను చేయాల్సిన పని ఫస్ట్ ఈటీవీ విన్ రామోజీరావు గారికి రుణపడి ఉంటాను లైఫ్ లాంగ్. ఎందుకు అనేది నేను మొదలు పెడతాను. నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా వెనకాల నిలబడ్డారు. ఏమున్నా నేను చూసుకుంటా ముందుకెళ్ళున్నారు. ఇప్పటివరకు సినిమా చేసుకుంటే ఎన్ని రోజులు వచ్చాను, ఒక్కరోజు ఇబ్బంది పడలేదండి నేను సినిమా విషయంలో. ఈ క్వాలిటీ ఇలా రావడానికి కారణం ఈటీవీ విన్ ప్రొడ్యూసర్స్. లైఫ్ లాంగ్ వీళ్ళు ఏది అడిగినా నేను చేస్తాను, అంతేనండి. ఇంకా వేరే ఆన్సర్ ఏం లేదు. అన్న, మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి. నేను పీడించలేదన్నా ఎవరిని. ఎందుకు అంటే అదృష్టం, అవకాశం అలారం కాదు మనం పెట్టుకున్నప్పుడు మోగడానికి. అవి వచ్చినప్పుడు వాడడం తెలియాలి. నాకు అవకాశం ఇప్పుడు వచ్చింది. ఎప్పటి నుంచో యుద్ధం చేస్తే బాణం ఇప్పుడు దొరికింది, దిగింది. సో పీడించాను అనుకుంటే నేనేం చేయలేదు. సో ఈ సినిమా రాసిన తర్వాత దీనికి మ్యూజిక్ ఎలా ఉంటే బాగుంటుంది అనే దానికి ఒక ఆర్క్ వేసుకుంటే నేను చూసుకున్న వాళ్ళలో మొదటి పేరు వచ్చింది కేఎం రాధాకృష్ణ గారండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆ పాటలు వింటూ 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 అవి ఎలా అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ పాట ఏందే వస్తుంది. సో ఒకరోజు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు దొరుకుతారని చెప్పి ఈయన లిస్ట్లోంచి డిజాల్వ్ అయిపోయాడు మనుషుల్లోంచి. సడన్గా సాంగ్ చూడగానే ఈయన ఏమైపోయాడు అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళాను ఒకరోజు. వెళ్ళిన తర్వాత ఆయనకి కథ అంతా చెప్పాక నేను చేస్తాను, ఎప్పుడు స్టార్ట్ చేస్తాను, ప్రొడ్యూసర్ లేరు కదా సార్ ఎట్లా చేద్దామంటే, ఆ తర్వాత నుంచి ఆయన నా వెంటబడ్డాం, నేను ఆయన వెంటబడ్డాం, అది వేరే విషయం అండి. సినిమా ఓకే అయిపోయి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు నేను వెళ్ళి అన్న సిచ్యువేషన్ ఇది అని చెప్పి పాట కావాలి అంటే 2 నెలలు యుద్ధం చేశారండి ఆ పాట కోసం. ఏది పిల్ల ఎక్కడ ఉంది, అమ్మాయి వెళ్ళిపోయింది, కొత్తగా కావాలి, మీ వర్షంలోంచి బయటికి రండి అంటే ఆయన రోజు కూడా పాడుతూ ఉండేవాళ్ళు, వస్తూ ఉండేవాళ్ళు. ఇదిగో ఇదిగో ఇదిగో, అది ఏంటో వెరైటీగా ఉంటాయి. ఆయన వర్షన్లు ఏంటంటే మెలోడీలు కదా, ఇది కాదు బయటికి రండి అన్న, విలేజ్లో నుంచి రావాలి కదా, పాట అంతా మనం విలేజ్కి చెప్పాలి, మనం చిన్నప్పుడు ఆడుకునే వాటిలోంచి రావాలి, కోకో లంక, కొడవ లంక, లంక తీసి రాయని పట్టి సంథింగ్ ఇట్లాంటి ఒక డిఫరెంట్ లాంటిది రావాలి అంటే పట్టుకున్నారండి. 2 రోజుల తర్వాత వచ్చారు. ట్యూన్ వచ్చేసింది అబ్బాయి, ఒకసారి రా అని చెప్పేసి వినిపించారండి. మైండ్ బ్లాక్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తున్నాను, అప్కమింగ్ నెక్స్ట్ జనరేషన్కి 2.0 అవుతారు ఆయన. ఇది నా బాధ్యత అండి. ఈ సినిమా ప్రతి విజువల్కి మ్యాచ్ అయ్యేలాగా లిరిక్స్ సుద్దాల అశోక్ తేజ గారు రాశారండి. ఆయనకి కంటెంట్ చెప్పి వచ్చిన తర్వాత ప్రతి పదం కథలో కూర్చోపెట్టారు. ఆయనకు కూడా సార్ మీరు రాలేదు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఓపిక్గా 10 రోజుల్లో రాసిస్తారన్నారు, రాసేసి ఆఫీస్కి వచ్చి పాడి వినిపించి అబ్బాయి నీ పాట అయిపోయింది, హిట్ కొట్ట వెళ్ళిపో అని చెప్పేసి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇది చూడాలని కోరుకుంటున్నాను. ఇంకా రామ్ మిర్యాల గారు సార్, ఇది లిరిక్స్ వచ్చిన తర్వాత ఎవరు పాడితే బాగుంటుంది, విలేజ్కి వెళ్ళాలి అంటే విలేజ్ వాతావరణాన్ని ఓన్ చేసుకునేలాగా ఉండాలి వోకల్ అని లిస్ట్ వేసుకుంటే ఫస్ట్ రామ్ మిర్యాల గారు వచ్చారు. అడగగానే పాడారు, పాటకు ప్రాణం పోశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ మీడియా థ్యాంక్స్ సార్, మీరు ఇంత ఓపిక్గా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. తిరువీర్ గారండి, నేను మాట్లాడాల్సిన మొదటి వ్యక్తి. సినిమా 2022 ఫిబ్రవరిలో నేను వెళ్ళి కథ చెప్పానండి. అప్పుడు చెప్పినప్పుడు బాగుంది, ప్రొడ్యూసర్లు ఎలాగా అన్నట్లు అన్నారు. అప్పటి నుంచి నేను ప్రొడ్యూసర్లు వెతుకుతున్నాను, ఆయన నేను ఇది చేస్తానన్నారు. అదే కమిట్మెంట్తో ఓకే అవ్వగానే నేను వచ్చి ముందు నిలబడ్డాడు, సినిమా చేశాము. ఈ రోజు వరకు ఎలా వచ్చిందని కూడా నన్ను అడగలేదండి. ప్రతిరోజు సెట్కి వచ్చినప్పుడు లుంగి కొంచెం ఇబ్బందిగా ఉందండి, ఇది ఒకటే వేరేది రాయొచ్చు కదా అనేవాడు తప్ప వేరే అస్సలు సూపర్ అండి, సూపర్ హీరో. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బొత్తోడు మామూలు క్యాండిడేట్ కాదండి, ఇది తగ్గిపోయాడు సినిమాలో. మళ్ళీ చెప్తున్నానండి, ప్రసాద్ బెహ్రా అద్దిరిపోద్దండి కామెడీ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ కోట శ్రీనివాసరావు గారు, మన బాబు మోహన్ గారిది ఉంటుంది కదా, ఆ స్టేజ్లో ఉంటుందండి. దుమ్ము లేపు వదిలిపెడతారు థియేటర్లో. ఎంజాయ్ చేయడానికి, అరవడానికి రెడీగా ఉండండి అంతే. సార్, నేను చెప్పాల్సిన మాట ఇంకేమైనా ఉందంటే, రాకేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ ఒక్కరోజు సార్ సెట్లో నాకు ఇది కావాలన్నా, ఇది సార్ ఎందుకు నరేష్, ఇది ఎందుకు చేస్తున్నావు, ఇదంతా ఫుటేజ్ ఇక్కడ లెంత్ కట్ అవుతుంది కదా, ముందెందుకు చూసుకోలేదు, ఇప్పటివరకు ఒక మాట మాట్లాడలేదు సార్. గ్రేట్ ప్రొడ్యూసర్. నేను ఇంతమందిని చూసుకుంటూ వచ్చాను, నాకు టైం రావడానికి ఇంత టైం పట్టిందేమో ఈ మనిషి దొరకడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పటికీ నేను మీరు ఏది చెప్తే చేస్తాను సార్, ఇంకంతే. థ్యాంక్ యూ అండి. నితిన్ గారు, లవ్ యూ సార్. ఏం సార్, ఈయన బంగారం సార్. ఈయన గురించి మాట్లాడలేవు నా దగ్గర ఇంకా. విషయాన్న సారీ, ఇది నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఫోన్ చేసి వెనక్కి లాక్కొచ్చిన మొట్టమొదటి వ్యక్తి. భయపడి ఇక్కడ పరిస్థితులను నేను హ్యాండిల్ చేయలేక వెళ్ళిపోయిన తర్వాత తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అవసరాలు గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్.